పెట్టడం అనేది చాలా గొప్ప ఆలోచన. అదేవిధంగా రూపాయికో ఇంటి అంటే ఒక పేదవాడు వచ్చి కూడా ఒక టిఫిన్ సెంటర్ లో భోజనశాలలో తింటున్నాడంటే అది ఈరోజు మనం కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే ఈ సఫల్ భారత్ ఫౌండేషన్ వారు ఇలాంటి వ్యక్తులను ఫైండ్ అవుట్ చేసి ఇలాంటి ఇంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ సన్మాన కార్యక్రమం చేయడం కూడా ఒకసారి మనం ఐషామని చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. ఇలాంటి వ్యక్తి అంటే మనం చూసినట్టు మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా కూడా వ్యక్తే అది కనీసం సేవా రూపకంగా ఉండాలి. దేశం నాకు ఏమిచ్చింది ఏమిచ్చినాడు, మనం దేశానికి ఏమిచ్చామనేది ఇంపార్టెంట్. అదే లింగాల కేదార్ గారు చెప్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అయితే హోటల్లో తినే భోజనం కన్నా మృదువుగా పారవేసే ఆహారాన్ని చూసి చలించిపోయాను కేదార్. కష్టపడ్డలో అవగాహన తెచ్చి పరస్పర స్వరూపమైన ఆహారాన్ని వృధా చేయకుండా ఉండాలనే సంకల్పంతో ప్రపంచంలోని ఎక్కడా లేని విధంగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. అదే తింటే 50 తిరగబోయిన 50. వెరైటీగా ఉంటుంది. అవును, కడుపునిండా తింటే 50 రూపాయలు, వృధాగా పడేస్తే అందుకు జరిమానా 50 రూపాయలు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. అదేంటంటే భోజనానికి చెల్లించే 50 రూపాయలు మాత్రమే తన ఖాతాలోకి వెళ్తాయి. జరిమానాగా కట్టే 50 రూపాయలు మాత్రం తిరిగి సమాజ సేవకే వినియోగిస్తారు. చిన్నగా ఉంటుంది కానీ ఇదంతా ఒక ఎత్తైతే తెలంగాణ రాష్ట్ర సాధారణ ఈ ఉదయానికి ఒకటి ఉదయానికి ఒకటి అమ్మగారితో ఒకటి నా ఇష్టం పడేస్తుంది. ఒకరికి అక్కడ అంటే 80 రూపాయలు బయట పోదాం ఉంది, 80 రూపాయలు అంటే నేను 30 రూపాయలు భారతీయ సేవరత్న అవార్డు విన్నర్ లింగాల కేదార్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. సో మీరు చేసే అనేక కార్యక్రమాల్లో గత కొన్ని సంవత్సరాల కాలం నుంచి నేను కూడా ప్రత్యక్షంగా గమనిస్తున్నానన్నా. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకునే సమయంలో మీరు చేసినటువంటి అనేక సేవా కార్యక్రమాలు అనేవి ఆ రోజు ఎంతో మందికి ఊతమిచ్చింది. మరియు మీలాంటి వాళ్ళు మన వరంగల్లో ఉండడము ఎంతో అదృష్టంగా భావిస్తూ మీ కార్యక్రమాలు కూడా నేను అనేక వరంగల్ టీవీ వాళ్ళు మన వరంగల్ టీవీ చైర్మన్ యోగ గారి యొక్క సహకారంతో అనేక కార్యక్రమాలు మన వరంగల్ టీవీ ప్రత్యేకతను తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉండాలి, ప్రత్యేక శైలి ఉండాలని ఆ దృష్టిలో అనేక విషయాలను ఎలుగెత్తి చూస్తూ అది మంచి జరిగినా లేదా ఇక్కడ మంచి జరిగింది చెడు అయినా ఇలా ఉండకూడదు అని చెప్పేసి వరంగల్ టీవీ వాళ్ళు ప్రతినిత్యం చేస్తున్నటువంటి వారి యొక్క కృషి కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ టుడేస్ ప్రోగ్రామ్ భారతీయ సేవారత్న లింగాల కేదార్ గారికి జరిగే సన్మాన కార్యక్రమంలో నాన్నకి నిదర్శనం లింగాల కేదార్ గారు అండి. నాకు బాగా ఉన్నారు. నిజంగా ఈ రోజు ఈ అవార్డు వస్తున్నది ఏంటంటే 100కి 200% కరెక్ట్ అండి. ఎందుకంటే సేవా దృక్పథం కలిగినటువంటి వ్యక్తులు ఆయన వ్యక్తిగతంగా ఒక శక్తి. ఎందుకంటే అందరికీ ఆదర్శప్రాయుడండి. ఇప్పుడున్నటువంటి ఈ ఆధునిక సమాజంలో అతని లాంటి వాళ్ళు చాలా మంది రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని, ఎందుకంటే ఎవరైనా ఏ వ్యాపారం చేసినా ఏది చేసినా కూడా అది వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇంకేదైనా లాంటి అక్కడ మనము వ్యాపార దృష్టితో చూస్తాము, లాభాన్ని ఆశిస్తాము. కానీ నేను బ్రతుకుతూ 10 మందిని బ్రతికించాలి, 10 మందికి సేవ చేయాలనే ఆలోచన రావడం అనేది నిజంగా చాలా 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 గొప్ప
హాస్టల్ స్కూల్లో నేను చెడుదారిపోయే సమయంలో నా చక్కదిద్ది ఆ టైంలో నన్ను ఈ మాటని టైట్ చేయడం వల్ల నేను ఇలా ఈ స్టేజ్లో ఉన్నా. ఈ గొప్పతనాలు మా గురువు గారు చక్కల వెంకటేశ్వరరావు గారు మా సోషల్ సారు ఇలా సోషల్ సర్వీస్ చేయడానికి కూడా సార్ సహకారం సార్ ఆలోచనలే సారు సోషల్ సర్వీస్ చేస్తున్నారు. ఇవాళ ఇలా ఉండడానికి వారు చెప్పిన కథలు